we'll get an everlasting inspiration. పెద్దలు కూడా వివిధ సామాజిక విభాగాలకు చైతన్య స్ఫోరకంగా కృషి చేసిన పెద్దలు ఎందరో ఉన్నారు. వీ హ్యావ్ గ్యాలక్సీ ఆఫ్ ఇంటెలెక్చువల్స్, ఎందరో మేధావులు ఉన్నారు ముందు వరుసలో. కొద్దిసేపట్లోనే మరికొందరు రానున్నారు. అలాగే మరి ఇలాంటి వారిని యొక్క ఆశీస్సులు అందుకొని అభినందన అందుకొని ఎదిగే విద్యార్థులు ఉన్నారు. పైన అందరూ కూర్చోవాలమ్మా. ఆనరబుల్ సీఎం ఈజ్ అబౌట్ టు కమ్ ఆన్ టు ద డయాస్. So let's show the decency of discipline. Every responsible citizen is a police himself అన్నది ఒక మాట. నిజానికి ఎవరో పోలీసులు వచ్చి మనకు పద్ధతి నేర్పాల్సిన అవసరం ఉండకూడదు. ఎవరికి వాళ్ళు పద్ధతిగా ఉంటే చాలు. సో వర్క్ ఈజ్ వర్షిప్ అన్నారు. మరి డ్యూటీఫుల్నెస్తో డ్యూటీ మైండెడ్గా అందరూ వారి వారి స్థాయిలో కృషి చేస్తే మన నగరం, మన తెలంగాణ రాష్ట్రం ముందుంటుంది. ముందు వరుసలో ఉన్నారు ఇప్పుడు మరి డాక్టర్ జేబీ రాజు గారు. ఆకాశవాణిలో కొన్ని దశాబ్దాల పాటు న్యూస్ వింగ్కి వారు సేవలు అందించున్నారు. జగ్జీవన్ రామ్ గారి యొక్క మహోన్నత వ్యక్తిత్వాన్ని గురించి కానీ, అంబేద్కర్ ఆదర్శ భావాల గురించి కానీ మనం చాలా సభల్లో వింటుంటాం అలాంటి పెద్దల నోట. ఇంకా ఎందరో ఉన్నారు. సో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ and especially the Department of Scheduled Caste Development welcomes you one and all. మరొక్కమారు మీ అందరికీ స్వాగతం పలుకుతూ కొద్దిసేపట్లోనే ఈ ప్రాంగణంలోకి ఇప్పుడే వచ్చేసారు గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారికి వేదిక స్వాగతం పలుకుతోంది.
అద్భుతమైన సౌకర్యాన్ని తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ కల్పిస్తున్న గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆగమనం అని చెప్పాల్సిన అవసరం లేదు. సహజంగా ఎక్కడైనా యాంకర్ ఒక్కటి చేతిలో మైక్ ఉంటుంది, కానీ రేవంత్ రెడ్డి గారు పాల్గొనే సభలో ప్రజలందరి చేతిలో మైకులు ఉంటాయి. అవే చప్పట్లుగా, కేకలుగా, ఈలలుగా ఆనందంగా ఆహ్వానిస్తాయి. గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు, గౌరవ మంత్రివర్యులు, మన ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు, రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, ఆర్మీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఇంకా శాసనసభ పెద్ద శాసనసభాపతి ప్రసాద్ కుమార్ గారు, ఇంకా ఆనరబుల్ ఎమ్మెల్యేస్, ఎమ్మెల్సీస్, కార్పొరేటర్స్ అందరికీ హృదయపూర్వక స్వాగతం పలుకుతుంది వేదిక. డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు జీవితం నుంచి మనం ఒక స్ఫూర్తిని పొంది, జగజ్జీవన్ రావు గారు అనేక మాటలు చెప్పారు. ఒక సందర్భంలో అంటారు, టు అచీవ్ ది గోల్ ద బేసిక్ రిక్వైర్మెంట్ ఈజ్ పవర్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అన్నారు. అలాంటి పవర్ ఆఫ్ కాన్ఫిడెన్స్ సొంతం చేసుకొని మరి తెలంగాణను ప్రతిరోజు ఎన్నో వేదికలు, ప్రతిరోజు ఎన్నో వేడుకలు, అన్నీ ప్రజా పాలన కోసం, తెలంగాణ ప్రజల సౌలభ్యం కోసం, సౌకర్యం కోసం, వికాసం కోసం అని తెలియజేస్తూ, గౌరవనీయులైన రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రులు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారి సందేశం. బాబు జగజ్జీవన్ రామ్ భవన్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వారి చేతుల మీదుగా ఈ భవనాన్ని ప్రారంభోత్సవం చేసిన గౌరవ ముఖ్యమంత్రి ఒకసారి గట్టిగా చప్పట్లతో స్వాగతం తెలియాల్సిందిగా కోరుతూ, అదేవిధంగా పెద్దలు శాసనసభాధిపతి గడ్డం ప్రసాద్ గారికి కూడా, అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, లక్ష్మణ్ కుమార్ గారు ప్రభుత్వ విప్ గారికి, సత్యనారాయణ గారికి, అదేవిధంగా మా నల్గొండ శాసనసభ్యుడు మందుల సామ్యుల్ గారికి, సిఎస్ గారికి, విజయారెడ్డి గారికి, కవిత గారికి, జిహెచ్ఎంసీ కమిషనర్ గారికి, కలెక్టర్ గారికి, స్థానిక శాసనసభ్యులు నాగేంద్ర గారికి, అదేవిధంగా ప్రభుత్వ సలహాదారు నరేందర్ రెడ్డి గారికి, సోషల్ వెల్ఫేర్ సెక్రటరీ శ్రీధర్ గారికి, ఇక్కడ వచ్చేసిన వివిధ సంఘాల ఆర్గనైజర్స్, మీ అందరి యొక్క ఆలోచనకు అనుగుణంగా నిర్మించబడ్డ ఈ భవనానికి సంబంధించినటువంటి రూపకర్తలు కావచ్చు, ఇక్కడికి ఇచ్చేసిన అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ కార్యక్రమాన్ని ఉద్దేశించి ముందు స్థానిక శాసనసభ్యుడు నాగేందర్ గారు 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతారు. ధన్యవాదాలు. బాబు జగజ్జీవన్ రామ్ గారి ఈ యొక్క భవనాన్ని ఎంతో కాలంగా స్థానికులు ఉన్నటువంటి ప్రజల నిరీక్షణ జరుగుతున్న ఈ తరుణంలో గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ప్రధానంగా మా నియోజకవర్గంలో మరి బాబు జగజ్జీవన్ సంబంధించినటువంటి ఎన్నో సంఘాలు ఉన్నాయి. వారందరూ కూడా ఎంతో ఆనందదాయకం. ఈరోజు చాలా సుదినమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, వారందరి తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు. మందుల సామ్య గారు 1 నిమిషం, ముఖ్యమంత్రి గారు డెలివరీ అది కనబడ గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవ రేవంత్ రెడ్డి గారికి, గౌరవ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, గౌరవ శాసన సభాపతి గౌరవనీయులు ప్రసాద్ గారికి, అన్న పొన్నం ప్రభాకర్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను 83 జగ్జీవరావు కాల్మొక్కిన. నాకు చాలా అవకాశం వచ్చింది ఆయన, ఎందుకంటే ఆయన జగ్జీవరావు కాంగ్రెస్ పెట్టిండు, భువనగిరికి వచ్చిండు, అందరు లైన్ ఉంటే నేను కూడా లైన్ ఉన్నా. కానీ ఇలా ఈ భాగ్యం కూడా నాకు కలిగింది ఈ వేదిక మీద. అది ముఖ్యమంత్రి వర్యులు వారి సమక్షంలో జగ్జీవరావు కోసం మాట్లాడడం అంటే మామూలు కాదు. ఈ దేశానికి
రక్షణ శాఖ మంత్రిగా ఈ దేశ రక్షణలో స్వతంత్ర పోరాటంలో ముందు వరుసలో ఉండి నెహ్రూ గారి కుటుంబంతో అంటుకొని ఉండి ఈ దేశం కోసం పోరాడిన మహనీయుడు బాబు జగజ్జీవన్ రామ్. అందుకోసం మిత్రులారా నాకు ఈ అవకాశం ఇచ్చిండ్రు. ఇంకా చాలా చెప్పేది ఉంటుంది కానీ హాల్లో పెద్దలు ఉన్నారు కాబట్టి నేను చెప్తుంటే అరే పెద్దలు మనం గౌరవించాలన్నాడు కనుక జగజ్జీవన్ గారి ఆదర్శాన్ని ముందు తీసుకుపోయి వారి కలడగన్న వారు ఊపిరి ఉన్నంత వరకే భారతదేశంలో పార్లమెంటు సభ్యునిగా మంత్రిగా ఈ దేశానికి ఉప ప్రధానమంత్రిగా అన్ని కూడా ఆయన అనుభవించడం జరిగింది. ఈ దేశానికి కూడా సేవ చేయడం జరిగింది. 72-73లో ఈ దేశానికి కరువు వచ్చినాడు. గోదాములన్నీ కూడా పగలగొట్టి మొత్తం ఈ దేశాన్ని పేదలకు బియ్యాన్ని పంచిన ఘనత కూడా వారికే దక్కింది. అందుకోసమే జగజ్జీవన్ రావు గారు అంటే అంబేద్కర్ పెట్టిన రిజర్వేషన్ మొక్క ఏతుందో దాన్ని కాపాడిన ఘనత కూడా ఇలా జగజ్జీవన్ రావు గారు దక్కిందని కూడా మనం చేస్తున్నాను నేను. అందుకోసమనే ఇలా మనకు కూడా వేగచుక్క తెలంగాణ దళితులను కాపాడడానికి తెలంగాణను ఏ విధంగానైతే సర్వనాశనం చేసిండ్రో తెలంగాణను ఇవాళ 50 ఏళ్ళు వెనక నెట్టింది. తెలంగాణ ఉద్యమంలో మాలమాదిగలు మొత్తం జాతి మొత్తం ఒక్కటై తెలంగాణ సాధిస్తే వాళ్ళని మొత్తం ఆగం చేసి 50 ఏళ్ళుగా అంటారని వాళ్ళుగా గత ప్రభుత్వం చిత్రహింసలు పెట్టి ఈనాతీనంగా అవమానపరిచి ఈ విధంగా ఉంది. కాబట్టి ఇవాళ దళితులు మొత్తం ఏకమై కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిన సంగతి ఇవాళ మనం చేస్తున్నాను నేను. అందుకోసం మిత్రులారా ఈ ప్రభుత్వం గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పటిష్టమైన మంత్రివర్గంలో ఇవాళ పేదలందరూ కూడా న్యాయం జరిగే విధంగా ఉన్నదని కూడా మనం చేస్తున్నాను నేను. ఇవాళ ధరణి పెట్టి మొత్తం గుంట ఉన్న కూడా పంచాయతీలు పెట్టి కొట్టుకు వచ్చే పరిస్థితి ఉంది. అందుకోసం ముఖ్యమంత్రి గారికి నేను మనవి చేస్తా ఉన్నా, ఇమ్మీడియట్లీ దాన్ని చేంజ్ చేయాలి. పేదలకున్న గుంట కూడా ఆగమాగమైంది. అందుకోసమనే జగజ్జీవన్ రావు గారి ఆశయాలను జగజ్జీవన్ రావు ఇలా ఆయన సమకాలికంగా అంబేద్కర్ అక్కడ రాజ్యాంగం నిర్మిస్తుంటే భారతదేశంలో ఉన్న 1908లో ఇందిరాగాంధీ 1907లో పుడితే ఇందిరాగాంధీతో సమానంగా రాజకీయంగా ఎదిగి ఇందిరాగాంధీకి నెహ్రూ గారికి ఆనాడు ఉన్న ప్రధానమంత్రులకు కూడా ఒక దళితుడుగా ఆనాడు దళితుడు గారిని కొనసాగరు ఆయన. నేను ఒక భారతదేశ స్వతంత్ర పౌరుడుగా భారతదేశ ఉద్యమ నాయకుడిగా నేను మీతో పాటు పనిచేస్తానని ఆనాడు ఉన్న అగ్రకుల వ్యవస్థను కూడా ఒప్పించి ఇవాళ ఈ దేశానికి సేవ చేసిన ఘనత కూడా ఇవాళ ఎఫ్సిఐలో రిజర్వేషన్ కల్పించి మొత్తం ప్రమోషన్ ఇప్పించింది కూడా ఇవాళ బాబు జగజ్జీవన్ రావు అని నేను మనవి చేస్తా ఉన్నా. అందుకోసమని ఒక్క మాట పొన్నమన్న 1900 ఈ దేశానికి పంచవర్ష ప్రణాళికలు ఏతున్నాయో రెండవ పంచవర్ష ప్రణాళికలు తయారు చేసినప్పుడు ధాన్యం ఎక్కువైతే ఎక్కడ పెట్టాలంటే ఆనాడు గోడాముల వ్యవస్థను తీసుకొచ్చింది కూడా బాబు జగజ్జీవన్ రావు అనే సంగతి నేను జ్ఞాపకం చేస్తా ఉన్నా. ఎందుకంటే నేను కార్పొరేషన్ చైర్మన్గా చేసిన కాబట్టి ఆ చరిత్ర చదివిన కాబట్టి నేను చెప్తా ఉన్నా నేను. అందుకోసమని రేపు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పక్షాన ఆనాడున్న ఇందిరాగాంధీని మెప్పించి 78లో హరిజన గిరిజన మహాసభలు పెట్టి గిరిజనులకు భూములు ఇచ్చి ఇల్లు కట్టించి కొనుగోలు ఇచ్చి అన్ని చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి ఇందిరమ్మకి దక్కింది. ఇవాళ ఘనత కూడా రేవంత్ రెడ్డి గారు దక్కుదని కూడా మనం చేస్తున్నాను నేను. కనుక మనం అందరం కూడా చేయి కలుపుకొని ఈ దుర్మార్గమైన వ్యవస్థను కొనసాగించిన ఆ బొందరగడ పార్టీని లేకుండా పొందబెట్టి రేపటి రోజునాడు పార్లమెంట్లో కూడా మనం డంక మోగించి ఊరు పల్లె ఏకమై వారిని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఈ ప్రభుత్వాన్ని మనం అందరం కూడా అండగా ఉండాలని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన పొన్నమన్నకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. డాక్టర్ సాబుద్దులు లక్ష్మణ్ కుమార్ టైం తీసుకున్నాం అయిపోయింది. డాక్టర్ కోంపల్లి సత్యనారాయణ గారు. ఉందే ఉన్నదన్నా ఆడ పెట్టాం కదనే. ఆ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పక్కన ఉన్నది దామోదర్ నారాజ్ అన్నలు మన ముఖ్యమంత్రి గారు మరి ముఖ్యంగా సరే పర్లేదు. ఓకే డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ భవన్ ప్రారంభోత్సవం సందర్భంగా మన ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా జరగడం చాలా సంతోషకరం. నిజంగా కూడా ఈరోజు దళితులను ఆదరిస్తున్నది మాదిగలకు ప్రిఫరెన్స్ ఇవ్వాలన్న ఉద్దేశంతో మన ఒకే ఒక్క నాయకుడు రేవంత్ రెడ్డి గారు మనల్ని ఆదరిస్తూ ఉన్నారు, పైకి తీసుకొస్తా ఉన్నారు. మాదిగలకు స్థానం లేకపోయే మాదిగలు ఏ విధంగా అభివృద్ధి చెందలేదో మనకన్నా ఎక్కువ ఒక పెద్ద మాదిగగా మన రేవంత్ రెడ్డి గారికి తెలుసని నేను తెలియజేస్తా ఉన్నాను. అన్నను గౌరవించి
అదేవిధంగా దామన్నను కూడా పైన పెట్టినాం. మీకు అందరికి దూరంగా కనబడలేదు ఏమో కానీ తప్పకుండా ఉన్నదన్నా. ఆయనే మనకు ఉన్నాడు కాబట్టి తప్పకుండా మనమందరం కూడా మనము గొప్పగా మన ముఖ్యమంత్రి గారిని చేసుకొని బాగా బలపరిచి మన మాదిగ సామాజిక వర్గం, మాల సామాజిక వర్గం రాబోయే ఎన్నికల్లో కూడా తప్పకుండా ఓట్లన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి వేసి మనం గెలిపించాలి. ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు మనకు అండగా ఉన్నారు. ఆనాడు జగజీవన్ రామ్ గారికి నెహ్రూ గారు, ఇందిరాగాంధీ గారు ఏ విధంగా వాళ్ళతో పాటు తోడుకెళ్ళినారో ఈరోజు మమ్మల్ని గెలిపించడంలో కానీ, మాకు సాయం చేయడంలో కానీ, మమ్మల్ని ఉన్నతంగా తీసుకెళ్లడంలో కానీ రేవంత్ అన్న పాత్ర చాలా ఉన్నది. చాలా గొప్ప వ్యక్తి కాబట్టి ఆయనకు మేము అన్నకు ధన్యవాదాలు తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తూ లక్ష్మణ్ కుమార్ గారు. థ్యాంక్ యూ. సభకు నమస్కారం. సభాధ్యక్షులు, బలహీన వర్గాల శాఖ మాత్యులు, మిత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు, భారతదేశంలో రాజ్యాంగ నిర్మాతగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒకవైపు ఉంటే, గౌరవనీయులు పూజ్యులు బాబు జగజీవన్ రావు ఇంకోవైపుగా భారతదేశంలో అన్ని వర్గాలు, అట్టడుగు వర్గాలను ఒక తాడిపై నడిపించినటువంటి ఆ మహోన్నతమైనటువంటి నాయకుని యొక్క బాబు జగజీవన్ రావు యొక్క భవన ప్రారంభోత్సవానికి మా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, మా అందరికి పెద్దన్నగా వివరిస్తున్నటువంటి పెద్దలు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా వేదికపై ఉన్నటువంటి ఆర్ఎండ్బి మినిస్టరు కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గారు, గౌరవ శాసనసభ్యులు సత్యనారాయణ గారు, సామ్యల్ గారు, అదేవిధంగా వేదికపై ఉన్నటువంటి మా చీఫ్ సెక్రటరీ గారు శ్రీధర్ గారు, ఆఫీసర్స్ అందరూ కూడా మరొకసారి మా దళిత బిడ్డలకు, మా దళిత కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున మా పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నా. మరి ముఖ్యంగా ఈరోజు దేశంలో ఉన్నటువంటి అట్టడు వర్గాలకు, దళితులకు కానీ అట్టడు వర్గాలకు మేలు జరిగే విషయంలో మరి రాజ్యాంగ నిర్మాతగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని నిర్మాణం చేస్తే దాన్ని అమలు చేసే విషయం లోపల బాబు జగజ్జీవన్ రావు గారు పెద్దలు ఆ రోజు డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా, భారతదేశంలో రైల్వే మినిస్టర్గా అన్ని వర్గాలకు మేలు జరగాలని చెప్పి రిజర్వేషన్ కూడా రైల్వేలకు తీసుకొచ్చి అన్ని వర్గాలకు మేలు జరగాలి, అట్టడి వర్గాల దళితులు, పేద వర్గాలు ఉంటారు, ఈ దేశంలో ఉన్న పేద వర్గానికి మంచి జరగాలని చెప్పి ఆ రోజు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి, ఇందిరాగాంధీ గారి దగ్గర కానీ వారు పనిచేసి ఈ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు మేలు జరిగే విధంగా చేసినటువంటి మహోన్నతమైనటువంటి నాయకుని యొక్క భవనాన్ని మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పెద్దలు రేవంత్ రెడ్డి గారు, మాకు చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. దళితులకు సంబంధించినటువంటి వర్గీకరణ విషయం లోపల పెద్దలు మా దామోదర్ రాజనరసింహ పెద్దలు వారి అధ్యక్షతన పెద్దలు ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఎమ్మెల్యేగా నేను కానీ, కమ్మపల్లి సత్యనారాయణ గారు కానీ, సామ్యాల్ గారు కానీ, నరసింహులు గారు, వీరేశం గారు కానీ, అదేవిధంగా మా జుక్కల్ లక్ష్మీనారాయణ గారు, మేము అందరినీ కూడా మీరు 5 ఎమ్మెల్యేలు కలిసి ఢిల్లీకి వెళ్ళి మా వర్గీకరణకు సంబంధించిన విషయం లోపల రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఆదేశిస్తున్నా మన యొక్క ఏదైతే జనాభా వారిగా దళితులకు జరిగిన అన్యాయం విషయంలో కూడా సుప్రీంకోర్టులో తెలియజేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు స్వయంగా మాకు టైం ఇచ్చి మా యొక్క వాదన విని ఆ రోజు దామోదర్ రాజనరసింహ నాయకత్వంలో మీరు అందరూ పోవాలని చెప్పేసి వారు ఆదేశించడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి గారు సుప్రీంకోర్టులో అత్యంత న్యాయస్థానంలో అత్యంత భారతదేశంలో గొప్ప అడ్వకేట్ని పెట్టి మన తెలంగాణ రాష్ట్రంలో మన వర్గీకరణ విషయంలో పట ఏ విధంగా ఎందుకు వర్గీకరణ జరగాలి, ఏ విధంగా మనకు అన్యాయం జరిగిందనే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తర్వాత ముఖ్యమంత్రి గారి యొక్క ఆధ్వర్యంలో వారు ఆ సుప్రీంకోర్టులో వాదనలు ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం మన వర్గీకరణ కోసం కానీ ఏదైతే మాదిగలకు సంబంధించిన న్యాయమైన సమస్యల విషయంలో పట మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ముందంజలో మనకు అన్ని విధాలు మేలు జరిగే విషయంలో పట ఆదేశాలు ఇచ్చిన విషయాన్ని కూడా నేను వారికి మనవి చేసుకుంటూ చివరిగా వారికి ముఖ్యమంత్రి గారికి ఒక విషయాన్ని విన్నపించేస్తున్నా. గత ప్రభుత్వం 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు పేదవాళ్ళకి సంబంధించిన అసైన్ ల్యాండ్స్, గ్రామాల్లో ఉన్న అసైన్ ల్యాండ్స్ గుంజుకొని గ్రామాల్లో ఉన్న ఉద్యానవనాలు కట్టినారు. ఇప్పుడు అసైన్ ల్యాండ్స్ మిగిలి భూమికి సంబంధించిన విషయంలో పట అసైన్ చేయాలంటే
రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి అప్పుడున్న ముఖ్యమంత్రి ఏమన్నారట, గ్రామాల్లో పేదవాళ్ళకి ఎవరు కూడా అసైన్ ల్యాండ్ చేయకూడదు, మీరు అసైన్ ల్యాండ్ ఇవ్వకూడదు అని చెప్పేసి అప్పుడున్న ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చిందని చెప్పేసి జిల్లాకు సంబంధించిన జిల్లా కలెక్టర్ చెప్పడం జరుగుతుంది. ఈ బాబు జగన్ యొక్క భవన ప్రారంభోత్సవంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను సవినయంగా మనవి చేసుకుంటున్నాను సార్. దయచేసి ఆ అసైన్ కమిటీకి సంబంధించిన గ్రామాల్లో ఉన్నటువంటి మండలాల్లో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఉన్నటువంటి పేదవాళ్లకు అందుబాటులో ఉండి, ఎవరికైతే పేదవాళ్ళు ఏదైతే నిత్యం నిరుపేద వాళ్ళకు ఉన్నవో అక్కడ అవైలబిలిటీ ఉన్నటువంటి భూమిని అసైన్ కమిటీ ద్వారా ఏదైతే ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా భూమిని చేసే విధంగా ఈ ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రికి సవినయంగా మనవి చేసుకుంటూ, ఏదైతే రాబోయే కాలంలో దళితులకు అన్ని విధాలుగా మేలు జరిగే విధంగా మీ ప్రత్యేక నిర్ణయాలు ఉండాలని చెప్పి సవినయంగా మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. గౌరవ శాసనసభాపతి శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారు మాట్లాడుతున్నారు. సభా అధ్యక్షులు గౌరవనీయులు మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మన ప్రియతమ నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు యనమల రేవంత్ రెడ్డి గారు, మరి అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మిగతా స్టేజ్ పైన ఉన్న ఎమ్మెల్యేలకు అందరికీ, మరి అదేవిధంగా సిఎస్ గారికి, ముందున్న దళిత సంఘాలకు, ప్రియమైన విద్యార్థులకు, మీడియా మిత్రులకు నా యొక్క నమస్కారాలు. ఏదైతే కార్యక్రమం ఇవాళ డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారి భవన ప్రారంభోత్సవం ఏదైతే చేసుకున్నామో, ఇది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయము. మరి వారు దళితులను కలుపుకొని తీసుకొని పోతున్న సందర్భం ఈ రాష్ట్రం అంతా గమనిస్తున్నది, దేశం అంతా గమనిస్తున్నది. మరి ఇంతకుముందు ప్రభుత్వం ఏదైతే ఉండేనో ఆ ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీ సప్లాన్ను ఇంప్లిమెంటేషన్ చేయకుండా దళిత బంధు అనే ఒక పేరు పెట్టి 10 లక్షల రూపాయలు ఇస్తామనే మోసం చేసే కార్యక్రమం నడిచింది, మీ అందరికీ తెలుసు. కానీ ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం లోపట దళిత బంధు కాకుండా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అభయస్థం అని చెప్పేసి 12 లక్షల రూపాయలు ప్రతి కుటుంబానికి ఇస్తూ ఏదైతే సప్లాన్ చట్టబద్ధత ఇక్కడ తీసుకొని వచ్చినామో, మాజీ ఉప ముఖ్యమంత్రి ఇప్పుడు మంత్రి హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ గారి ఆధ్వర్యంలో ఆ సప్లాన్ను కూడా ఇప్పుడున్న ప్రభుత్వం గౌరవ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం లోపట అది కూడా ఇంప్లిమెంటేషన్ చేసే విధంగా ఉంటుందని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ, మరి ముఖ్యంగా బాబు జగ్జీవన్ రామ్ గారి కుమార్తె ఎవరైతే మీరా కుమారి గారు ఉన్నారో, తెలంగాణ సోనియా గాంధీ ఇస్తే తెలంగాణ బిల్లు పాస్ చేసేట్లా ముఖ్య పాత్ర వారి బిడ్డ వహించింది. కాబట్టి వారి కుటుంబానికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ, మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారికి దళితులందరి తరఫున, మాదిగలందరి తరఫున నేను వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మమ్మల్ని అందరినీ మీరు చూస్తున్నారు, ఇంతకుముందు ఉన్న ప్రభుత్వంలో గౌరవమే దక్కలేదు, ఎవరికి దళితులకు గౌరవం దక్కని పరిస్థితి ఉండే. ఇవాళ ఉప ముఖ్యమంత్రి దళితుడున్నాడు, మంత్రి దళితుడున్నాడు, శాసనసభ స్పీకర్ దళితుడున్నాడు, వాళ్ళందరినీ కలుపుకొని తీసుకొని పోతున్నాడు. అంటే ఇది మామూలు విషయం కాదు. ఇది ముఖ్యమంత్రి గారికి మరొక్కసారి మనస్ఫూర్తిగా వారిని కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. వాయువేగం మనోవేగం అనే పదాలు విన్నాం. అంటే అలాంటి వేగాన్ని సైతం వెనక్కి నెట్టేసి మొన్న ఆదిలాబాద్, నిన్న పాలమూరు, నేడు ఎలివేటెడ్ కారిడార్ శంకుస్థాపన, అలాగే ఆర్మీ డెంటల్ కాలేజ్, ఇలా ప్రతిరోజు ఒక వేడుక, ప్రతి వేదిక ప్రజలకు అంకితం చేస్తూ సాగుతున్న ప్రజా పాలన అందిస్తున్న ప్రియతమ ముఖ్య అతిథి ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి సందేశం. మిత్రులారా, ఈరోజు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ భవన్
ప్రారంభోత్సవ కార్యక్రమానికి నాతో పాటు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు, ఈ కార్యక్రమానికి అధ్యక్షత హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు, ఆర్ఎండ్బి శాఖ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, స్థానిక శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు దానం నాగేందర్ గారు, శాసనసభ విప్ అడ్లూరి లక్ష్మణ్ గారు, శాసనసభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారు, శాసనసభ్యులు మందుల సామెల్ గారు, అదేవిధంగా హైదరాబాద్ నగర్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ గారు, స్థానిక కార్పొరేటర్ మన్నే కవిత గారు, అదేవిధంగా చీఫ్ సెక్రటరీ గారు, ఇతర అధికారులు, వివిధ దళిత సంఘాల మిత్రులు, దాదాపుగా 185 దళిత సంఘాల మిత్రులు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అన్నిటికంటే ముఖ్యంగా భవిష్యత్ తరాల అభివృద్ధి ఆ విద్యార్థుల చేతుల్లో ఉంది. వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు. మిత్రులారా, మందుల శామ్యుల్ మిత్రుడు చెప్పినట్టుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించి నిస్సహాయులకు సహాయం అందాలే, అదే ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వ లక్ష్యం అనే విధానాన్ని ఏదైతే వారు చెప్పినరో, రాసి మనకు ఇచ్చినరో, దాన్ని తూచా తప్పకుండా అమలు చేసే కార్యక్రమం చేపట్టింది డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్. వారు స్వాతంత్ర సమరయోధులుగా, పార్లమెంట్ సభ్యులుగా, వివిధ హోదాలలో కేంద్ర మంత్రిగా, ఉప ప్రధానిగా ఎన్నో రిఫార్మ్స్ ఈ దేశంలో మార్పులకు పూర్తి స్థాయిలో వారు కృషి చేసి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్. వారు సంపూర్ణంగా వారు రాజకీయాలలో ఉన్నంతకాలం కాంగ్రెస్ పార్టీ, గాంధీ కుటుంబంతో వారు కలిసి పనిచేసిండ్రు. ఈరోజు వారిని స్ఫూర్తిగా తీసుకొని సామాజిక వర్గాలు, వెనుకబడిన వాళ్లను, సమాజ నిర్లక్ష్యానికి లోనైన వాళ్ళని అభివృద్ధి పదం వైపు నడిపించాల్సిన బాధ్యత ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలకు ఉండాలి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ ఉద్యమం దళిత, గిరిజన, ఆదివాసీ, బలహీన వర్గాల బిడ్డలే ముందు భాగాన నిలబడి కొట్లాడినరు, ప్రాణ త్యాగాలు చేసిండ్రు. వారి త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ ఈ తెలంగాణ రాష్ట్రం వాళ్ళ అభివృద్ధి కోసం, వాళ్ళ అభ్యున్నతి కోసం, వాళ్ళకు విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంలో ముందు భాగాన నిలబడాలి. ప్రతి నిమిషం, ప్రతి క్షణం పనిచేయాలని చెప్పి మా ప్రభుత్వం సంపూర్ణంగా విశ్వసిస్తుంది. గతంలో రెసిడెన్షియల్ స్కూల్స్ విధానాన్ని పివి నరసింహారావు గారు తీసుకొచ్చి పేదల పిల్లలకు సంక్షేమ హాస్టళ్లను, వాళ్ళకు విద్యను అందించాలన్న ఆలోచన ఇప్పుడు ఉధృతంగా ముందుకు తీసుకెళ్ళాలి. గతంలో రెసిడెన్షియల్ స్కూల్స్కి ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఓబీసీలకు అలాట్ చేసిన ఎవరికి వాళ్ళను ఎక్కడో ఒక ప్రాంతాన దూరంగా విసిరేసినట్టు ఇవ్వడం వల్ల చదువుకునే వయసులో వాళ్ళ మీద మానసిక ప్రభావం, మేము దళితులం కాబట్టే ఊరికి బయట దూరంగా ఉంచుతున్నారని, గ్రామాలు అభివృద్ధి చెందినా కొద్దిగా ప్రభుత్వాలు మళ్ళీ దళిత కాలనీ అని చెప్పి ఊరు బయట తీసుకెళ్ళి నిర్మించడం ద్వారా ప్రజలలో మమేకమైపోయి కుల విధానాన్ని నిర్మూలించాల్సిన విధానాన్ని పక్కన పెట్టి వాళ్ళను ఊరికి దూరంగా విసిరేసినట్టు పెట్టడం వల్ల వాళ్ళలో ఆత్మన్యూనత భావమే కాకుండా ఎక్కడో ఒక దగ్గర అభద్రతా భావం కూడా నెలకొంటున్నది. అందుకే ఈరోజు మా ప్రభుత్వం స్పష్టంగా నేను మా అధికారులకు ఆదేశాలు ఇచ్చిన, ఎక్కడ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినా దళితులు, గిరిజనులు, ఓబీసీ, ఉన్నత కులాలకు కూడా ఒకరింటి పక్కన ఒకరు ఇల్లు కేటాయిస్తే రేపే చిన్న అవసరం పడ్డా ఉప్పు, పప్పు, బెల్లం, చింతపండు
ఏ సహాయం ఉన్నా పక్కింటోళ్ళని అడుగుతాం. అర్ధరాత్రి పూట మనకేమైనా ఆపత వస్తే, గుండె నొప్పి వస్తే మన కులమైన ఆడు ఉన్నాడు, ఆ ఇంటికి పోదాం అనుకోం, పక్కింటోళ్ళని పిలిచి లేపుకుంటాం. దాంతో ఒక మంచి వాతావరణం, కుల నిర్మూలనకు అది ఉపయోగపడుతుంది. ఒకరి అవసరాలు ఒకరు తీరుస్తుంటే ఒకరికి ఇంకొకరికి మధ్యలో ఒక మంచి సంబంధాలు ఏర్పడతాయి. వాళ్ళ పిల్లలు వీళ్ళ పిల్లలు పుట్టినప్పటి నుంచి కలిసి పెరిగి చదువుకుంటే ఒక మంచి వాతావరణం ఉంటుందన్న ఆలోచనతోటి మా ప్రభుత్వం స్పష్టంగా ప్రభుత్వం కేటాయించే ఇండ్లు అందరికీ ఒకే దగ్గర ఉండే విధంగా చూడండి అని చెప్పి మా అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇదే కాకుండా ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏవైతే ఇచ్చిండ్రో అక్కడొకటి ఇక్కడొకటి కాకుండా ప్రతి నియోజకవర్గంలో ఒక క్యాంపస్ లాగా దానికి ఒక మోడల్, దీని కింద కొడంగల్లో దాదాపుగా 20 ఎకరాల స్థలాన్ని సేకరించి 20 ఎకరాలలో ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఒకే దగ్గర కట్టి ఒక మంచి క్యాంపస్ లాగా ఒక యూనివర్సిటీ లాగా తీర్చిదిద్ది అక్కడనే ప్లే గ్రౌండ్స్, ఆడిటోరియంలు అన్నీ కల్పించడం ద్వారా కులాల మధ్యలో వైషమ్యాలు ఉండొద్దు, అంతరాలు ఉండొద్దు. పిల్లలందరూ కలిసి ఒక దగ్గర చదువుకుంటే, ఒక క్రీడా స్థలంలో ఆడుకుంటే వాళ్ళ మధ్యలో ఒక సఖ్యత ఉంటుంది, భావ సారూప్యత ఉంటుందని విశ్వసించి మోడల్ స్కూల్ కింద రెసిడెన్షియల్స్ అన్నీ ఒకే దగ్గర నిర్మించడానికి శిలాఫలకం వేసినాం, పునాది రాయి వేసినాం. ఇప్పుడే మా మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారు చెప్పిన నీ నియోజకవర్గంలో కూడా అట్లానే 20-25 ఎకరాల స్థలాన్ని చూడు, అన్నీ ఒకే దగ్గర 100-150 కోట్లు ఖర్చు పెట్టి ఆ పిల్లల చదువుల కోసం, చదువు మీద పెట్టే పెట్టుబడి ఖర్చు కాదు, అది ఒక పెట్టుబడి మళ్ళీ ఆదాయాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఎందుకంటే ఈ దేశ నిర్మాణంలో, ఈ రాష్ట్ర అభివృద్ధిలో దళితుల పిల్లలు ఇవాళ డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారు డాక్టర్గా, ఈరోజు ఒక శాసనసభ్యుడిగా మా మిత్రుడిగా మా పక్కన ఉన్నాడంటే అతను కష్టపడి చదువుకున్నాడు కాబట్టి చదువు అతన్ని ఈ స్థాయికి తీసుకొచ్చింది. చదువు అనేది చాలా ముఖ్యం. చదువుకోవడం ద్వారా ఉన్నత శిఖరాలకు ఈరోజు మనం ఎదగొచ్చు. ఇవాళ ఆర్ఎస్ ప్రవీణ్ కూడా ఐపీఎస్ ఆఫీసర్ అయింది కాబట్టి సమాజంలో ఆయనకు ఒక ఉన్నత గౌరవం వచ్చింది. వాళ్ళ తండ్రి కష్టపడి వారిని బాగా చదివించింది కాబట్టి ఒక ఐపీఎస్ ఆఫీసర్ అవ్వడంతో ఈరోజు సమాజంలో ఒక గుర్తింపు వచ్చింది. సిద్ధాంతపరంగా ఆయనకు ఒక విధానం ఉండొచ్చు, నాకు ఒక విధానం ఉండొచ్చు, కానీ చదువుకున్న యువకులు ఇవాళ అక్నూరు మురళి గారు ఇవాళ సామాజిక బాధ్యతతో కొట్లాడుతున్న ఒక ఐఏఎస్ ఆఫీసర్ తన ఉద్యోగానికి రాజీనామా చేసి, అతను తన ఉద్యోగానికి రాజీనామా చేయడానికి బలమైన కారణం ఈ పేదల యొక్క విద్యా విధానాన్ని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది, వాళ్ళకు అన్యాయం చేస్తుంది, ప్రభుత్వం చెప్పినా పెడచెవిన పెడుతుంది అని చెప్పి పేద విద్యార్థులకు విద్య అందించడం కోసే గత ప్రభుత్వం మీద నిరసనతోనే అక్నూరు మురళి గారు రాజీనామా చేసిండ్రు. అతను కూడా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించే శక్తి వచ్చిందంటే అతను చదువుకోకబట్టి, అతను ఐఏఎస్ ఆఫీసర్ కాబట్టే ఈరోజు అతనికి ఆ గుర్తింపు గౌరవం వచ్చింది. నేను ఎందుకు ఈ విషయాలన్నీ ప్రస్తావిస్తున్నా అంటే ఇక్కడ చాలామంది పిల్లలు, వాళ్ళు మన పిల్లలు, వాళ్ళు మన కుటుంబ సభ్యులు. ఇవాళ వాళ్ళు డాక్టర్లో, లాయర్లో, ఇంజనీర్లో, ఐఏఎస్లో, ఐపీఎస్లో అయితే ఈ రాష్ట్ర, ఈ దేశ నిర్మాణంలో భాగస్వాములు అవుతారు. భవిష్యత్ తరాలకు వాళ్ళు ఆదర్శంగా ఉంటారు. వాళ్ళు చదువుకోవాలి. ఈరోజు నా పేషీలో సంగీత సత్యనారాయణ గారు సీఎం పేషీలో సెక్రటరీగా ఉన్నారు. సర్వే సత్యనారాయణ గారు కూతురు అంటే వారు ఐఏఎస్ చదువుకోబట్టి ఇవాళ సీఎం ఆఫీసును నడిపించే ఒక అధికారిగా ఈరోజు వారు బాధ్యతలు చేపట్టారు. చదువుకోవడం ద్వారా ఈ సమాజానికి, మన కుటుంబానికి, మన గ్రామానికి, మన ప్రాంతానికి పేరు తేవడానికి, అభివృద్ధి చేయడానికి మనం ఉపయోగపడతాం. మా పొన్నం ప్రభాకర్ గారు నాకు చిట్టి అందిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర బిల్లు ఆమోదం సందర్భంగా బిల్లు ఆమోదించకుండా ఆ రోజు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన పార్లమెంట్ సభ్యులు పెప్పర్ స్ప్రేలో దాడి చేస్తే వారి మీదనే ప్రధానంగా దాడి జరిగింది. ఆ రోజు అడ్డంగా నిలబడి తెలంగాణ రాష్ట్ర సాధనలో వారు ముందుంటే పార్లమెంటులో
లైవ్ కెమెరాలను బంద్ చేసి పార్లమెంటు తలుపులు మూసి తెలంగాణ బిల్లును ఆమోదింపజేసింది ఎవరయ్యా అంటే డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారి కూతురు మీరా కుమారి. ఈ తెలంగాణ రాష్ట్రం ఉన్నంతకాలం, ఈ రాష్ట్రం మనుగడ సాధించినంతకాలం జగ్జీవన్ రామ్ గారి కుటుంబాన్ని, వారి కుమార్తెను మీరా కుమారి గారిని తెలంగాణ రాష్ట్రము 4 కోట్ల తెలంగాణ ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజు వారు సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని నరేంద్ర మోడీ గారు పార్లమెంట్లో అన్నారు, కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు తలుపులు మూసి తెలంగాణ బిల్లును ఆమోదింపజేసింది. ఆ ఆదేశాలు ఇచ్చి తెలంగాణ బిల్లును ఆమోదింపజేసి రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది ఎవరయ్యా అంటే మీరా కుమారి గారు, లోక్సభ స్పీకర్. వారు బాబు జగ్జీవన్ రామ్ గారి కుమార్తె. వారు ఉన్నత చదువులు చదువుకోవడం ద్వారా కాంగ్రెస్ పార్టీ వారిని లోక్సభ స్పీకర్గా నియమిస్తే వారు సంపూర్ణంగా సహకరించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేసిండ్రు. ఇవాళ మేమందరం ఎవరం తెలంగాణ రాష్ట్రంలో, నేను ముఖ్యమంత్రి అయినా మా మిత్రులు మంత్రులైన మీరా కుమార్ గారి యొక్క సాహసోపేతమైన నిర్ణయం ఇందులో ఉంది అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. గతంలో చాలా మాటలు ఇచ్చారు గతంలో ఉన్నవాళ్ళు దళితులకు, కానీ 10 ఏళ్ల కాలం గిర్రున తిరిగితే ఇవాళ అసెంబ్లీలో ఆ దొరలకు ఎవరికి మైక్ ఇవ్వాలన్న మా మిత్రుడు గడ్డం ప్రసాద్ చేతిలో ఉంది. దీని భావం మీకు అర్థమై ఉంటుంది కదా, నేనేం చెప్పదలుచుకున్నాను. కాలం ఎప్పుడు ఒకేలాగా ఉండదు. ఓసారి దొరల చేతులు ఉంటే ఓసారి దళితుల చేతులకు వస్తుంది పెత్తనం. శాసనసభలో వాళ్ళకు నచ్చినా నచ్చకపోయినా, కడుపులో మంటగా ఉన్నా గుండెలో బాధగా ఉన్నా అధ్యక్ష అని మా మిత్రుడు గడ్డం ప్రసాద్ గారిని పిలవాల్సిందే. ఆయన చూపును ఆకర్షించడానికి, ఆయన ఇచ్చే మైక్ కోసానికి ఎదురు చూడవలసిందే. ఇవాళ శాసనసభలో స్పీకర్గా వారు బాధ్యత తీసుకున్నారంటే శ్రీమతి సోనియా గాంధీ గారు, అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మల్లికార్జున్ ఖర్గే గారు ఉన్నారు. ఎవరే మల్లికార్జున్ ఖర్గే గారు? మన హైదరాబాద్ ఉమ్మడి రాష్ట్రం, మన పక్కనే గుల్బర్గా, పేద కుటుంబం. వాళ్ళ కుటుంబం మీద రజాకర్లు దాడి చేస్తే తల్లిని కోల్పోయి తండ్రి పెంపకంలో పెరిగిన ఒక దళిత బిడ్డ 9 సార్లు ఓటమి ఎరగకుండా ఎమ్మెల్యేగా, 2 సార్లు లోక్సభ సభ్యుడిగా, మొత్తం 11 సార్లు ఏ ఒక్కసారి కూడా ఓడిపోకుండా 50 సంవత్సరాలు సుదీర్ఘంగా ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే గారు ఉన్నారు. ఒక దళిత బిడ్డ, ఆనాటి మన హైదరాబాద్ ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించిన వాడు. ఇవన్నీ కూడా నేను ఎందుకు గుర్తు చేస్తున్నా అంటే రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా అమలు చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది. ఏమాత్రం అవకాశం వచ్చినా లోక్సభ స్పీకర్గా, రాష్ట్రపతిగా, పార్టీ అధ్యక్షుడిగా, రాజ్యసభలో వివిధ హోదాలలో, పంజాబ్లో కూడా ఒక దళితుడిని ముఖ్యమంత్రిని చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ, పేదల కోసం పనిచేసే పార్టీ. ఇవాళ ఎవరు ఎన్ని మాట్లాడినా, ఏ గ్రామమైనా వెళ్దాం, ఏ దళితుడికైనా భూమి ఉన్నదంటే ఆ భూమి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అసైన్మెంట్ పట్టాలు ఇచ్చిందా కాదా మీరు ఒకసారి తిరిగేసి చూడండి. భూమి అనేది ఆత్మగౌరవం. భూమి ఉంటేనే గ్రామంలో విలువ ఉంటుంది. ఆ భూమి అనేది, ఆ భూమి హక్కు పట్టాల రూపంలో ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలంటే స్థలం లేని పేదలకు ఇళ్ళ పట్టాలు ఇచ్చి ఇండ్లు కట్టుకోండి, ఆత్మగౌరవంతో ఉండాలి అని చెప్పి పేదలందరూ కూడా ఇందిరమ్మ ఇండ్లను పంచి దళితుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ చాలామంది వచ్చి కాంగ్రెస్ ఏం చేసింది, కాంగ్రెస్ ఏం చేసిందంట. ఆ ఏం చేసిందని అడిగేటానికి చదువు చెప్పింది కూడా కాంగ్రెస్ పార్టీ. ఆ ఏం చేసిందని మాట్లాడేట ఊరికి రోడ్డు వేసింది కాంగ్రెస్ పార్టీ, తాగడానికి నీళ్ళ ట్యాంకు కట్టించింది కాంగ్రెస్ పార్టీ, ఆ ఊర్లో గుడి కట్టించిన కాంగ్రెస్ పార్టీ కట్టించింది. ఈ అడిగే హక్కు ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని
ఈ జాతికి అంకితం చేయకపోతే ఆ ప్రశ్నించే హక్కు లేకపోతుండే, ఆ ప్రశ్నించేటోళ్ళు కూడా బానిసలుగా బతికే పరిస్థితి ఉంటుండే. ఇవాళ ప్రశ్నించే హక్కు అధికారాన్ని ప్రసాదించింది కూడా కాంగ్రెస్ పార్టీ అన్న సంగతి నేను గుర్తు చేస్తున్నా. సరే కొంతకాలం ఏమవుతుందంటే మన పిల్లలు కూడా తాత నాయనమ్మ ముసలిగైతే నీకేం తెలియదు ఊకో అంటుంటారు అప్పుడప్పుడు. ఎందుకంటే ఈ కాలంలో టీవీలు లేకపోతే సెల్ ఫోన్లు చూసుకొని అంతా తెలుసా అనుకుంటారు. అది పరిమిత జ్ఞానమే కానీ దానివల్ల ఏమి లేదు. పెద్ద మనుషులకు ఉన్న అనుభవం అనేది అపారమైనది. అనుభవం కొనుక్కుంటే రాదు. సెల్ ఫోన్లు కావాలంటే ఎప్పుడైనా కొనుక్కోవచ్చు. కాబట్టి మా మిత్రులందరికీ ఇది ఒక మంచి కార్యక్రమం, నాకు ఒక మంచి అవకాశం. ఇట్లాంటి సందర్భంలో అత్యంత కీలకమైన సందర్భంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రావు గారు భవన్ ప్రారంభించడం ద్వారా ఇక్కడి నుంచి ఒక మంచి సందేశాన్ని ఇవ్వడానికి అవకాశం వచ్చి ఇక్కడున్న విద్యార్థులకు నా సూచన ఒక్కటే, ఈ వేదిక మీద ఉన్న వాళ్ళు ఎవరు ఆశామాసికి ఇక్కడికి రాలేదమ్మా, వాళ్ళందరూ చదువుకుంటే కష్టపడితేనే వచ్చారు. మీకు చదువుకుంటేనే భవిష్యత్తు ఉంటుంది. మీ ఇంట్లో కానీ మీ కుటుంబంలో కానీ మీ గ్రామంలో కానీ మీ ప్రాంతంలో కానీ ఎంత గొప్పోడైనా మీరు చదువుకొని పెద్దవాళ్ళు అయితే మీ దగ్గరకు వచ్చి చేతులు కట్టుకొని నిలబడతారు. మీరు చదువుకోకుండా ఏమాత్రం చదువుకోవాల్సిన సమయంలో నిర్లక్ష్యం చేస్తే ఈ 10-15 ఏళ్ళు మీరు బాగా చదువుకుంటే మిగతా జీవితకాలం మీరు సంతోషంగా జీవితం గడపడానికి అవకాశం ఉంటుంది. ఈ 10-15 ఏళ్ళు నిర్లక్ష్యం వహిస్తే మిగిలిన 50 ఏళ్ళు మీ జీవితంలో కష్టాలే ఉంటాయి, కన్నీళ్ళే ఉంటాయి. కాబట్టి చదువుకునే అవకాశం మళ్ళీ రాదు. వచ్చినప్పుడు మంచిగా చదువుకోండి, డాక్టర్లుగా లాయర్లుగా రాణించండి, ఇంజనీర్లుగా ఐఏఎస్లు ఐపీఎస్లుగా రాణించండి. అప్పుడే ఈ సమాజం మనల్ని గౌరవిస్తుంది. చదువే లక్ష్యంగా పెట్టుకొని ఉన్నత శిఖరాలకు ఎదగండి అని చెప్పి మళ్ళొక్కసారి మీకు అందరికీ తెలియజేస్తూ మీ అందరినీ అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై భీమ్. Thank you, sir. Honorable CM Garu is requested to give incentive to the intercaste marriage couples. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా కులాంతర వివాహాల్ని ప్రోత్సహిస్తూ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మారోల మురళీకృష్ణ భూమూర్తి ప్రశాంతి ఈ దంపతులకి 2,50,000 రూపాయల ఆర్థిక ప్రోత్సాహక పారితోషికం మరియు ప్రశంసా పత్రం అందిస్తోంది ప్రభుత్వం. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కరుణకుమారి, తర్వాత అరోళ శ్రీనివాస్ బోయ ప్రవల్లిక, దట్ ఈజ్ అరోళ శ్రీనివాస్ బోయ ప్రవల్లిక. ప్రభుత్వం అందిస్తున్న 2,50,000 రూపాయల పారితోషికం ప్రశంసాపత్రం ఇప్పుడు శాంతన్న కళ్యాణి, దూళ్ల శాంతన్న, గంగారపు కళ్యాణి, తర్వాత తోట్ల ఉదయ్ కుమార్, నోముల అపర్ణ. తర్వాత బి శ్రీకాంత్, విన్నకోట రమ్య, బన్నెల కమలాకర్, జి జ్యోత్స్న. ఉదయం నుంచి అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన శ్రీకారం చుడుతూ ఎంత బిజీగా ఉన్నా మరి ముఖ్యంగా షెడ్యూల్డ్ కులాల విద్యా సంస్థలోని విద్యార్థుల్ని ప్రోత్సహించేందుకు చదువు ఒక్కటే మనిషికి మంచి మార్గాన్ని ఇస్తుందని సంబోధన అందజేసిన గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, ఆనరబుల్ స్పీకర్ గారికి, ఆనరబుల్ ఎమ్మెల్యేస్కి, సిఎస్ గారికి, ఇంకా ఎందరో పెద్దలు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్ గారి పక్షాన, జిల్లా కలెక్టర్ అనుదీప్ గారి పక్షాన,
హనుమంత నాయక్ గారి పక్షాన ఇంకా యాదయ్య